హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండే డీఫ్రాస్ట్ హీటర్స్ టైప్స్ ఏంటో చూద్దాము. మేజర్గా మనకు ఉండేది వచ్చేసి ఐరన్ హీటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కదా మీకు, ఇది వచ్చేసి ఐరన్ హీటర్. రెగ్యులర్గా మనకి ఎల్జీ మోడల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫెయిల్ అయితే కనుక ఓవర్గా ఫ్రీజ్ అవ్వడం, వాటర్ లీక్ అవ్వడం, కంప్రెసర్ ఆన్ అవ్వకపోవడం ఇట్లాంటి రీజన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఐరన్ హీటర్. మొత్తం అంతా ఒక ఐరన్ షేప్లో ఒక రాడ్ ఉండి అది డీఫ్రాస్ట్ టైమర్ నుంచి సప్లై చేసినప్పుడు హీట్ ఎక్కి లోపల ఐస్ అంతా మెల్ట్ చేస్తుంది. ఇది కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ వర్కింగ్. గ్లాస్ హీటర్ ఇది ఇప్పుడు మన వర్ల్పూల్ ఫ్రిడ్జ్లో రెగ్యులర్గా మనకి చూస్తూ ఉంటాం. ఇది కూడా అంతే. టైమర్ నుంచి సప్లై వచ్చినప్పుడు ఈ హీటర్ అనేది ఆన్ అవుతుంది. ఆటోమేటిక్గా లోపల ఉన్న ఐస్ ఫ్రీజ్ అంతా కూడా -5 degrees నుంచి +5 degrees వచ్చేంత వరకు హీట్ చేస్తుంది. అక్కడ మొత్తం ఐస్ ఫార్మేషన్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. అందుకోసం ఈ హీటర్. అప్పుడు డీఫ్రాస్ట్ టైమర్ అనేది నార్మల్ వర్కింగ్ మోడ్లోకి వస్తుంది, కూలింగ్ మోడ్లోకి. ఇది వచ్చేసి కాయిల్ హీటర్ అండి. రెగ్యులర్గా ఇది కూడా మనకి శాంసంగ్లో కానీ, ఎల్జీలో కానీ, వర్ల్పూల్లో కానీ టైప్ డిజైన్ మారుతుంది. సేమ్ కాయిల్ హీటర్స్ కూడా ఉంటాయి. ఇది కూడా అంతేనండి. -5 degrees వచ్చినప్పుడు డీఫ్రాస్ట్ టైమర్ నుంచి హీటర్కి సప్లై వెళ్తుంది. సప్లై హీటర్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ +5 degrees రాగానే హీటర్ నుంచి హీటర్ డిస్కనెక్ట్ అయిపోయి టైమర్కి కూలింగ్ మోడ్లోకి సప్లై వెళ్తుంది. మెయిన్గా మనకు హీటర్ అనేది ఎందుకు వర్క్ చేస్తుందంటే లోపల ఫ్రీజ్ అయిన ఐస్ని మెల్ట్ చేయడానికి, డీఫ్రాస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది హీటర్ అనేది. మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మళ్ళీ వీడియోస్ టెక్నికల్గా నాలెడ్జ్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి వర్ల్పూల్ మోడల్ గ్లాస్ హీటర్ అనేది. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నేను విజిట్ చేస్తే గ్లాస్ హీటర్ బ్రేక్ అయింది. మీకు ఒకసారి ఆ బ్రేక్ అయిన పార్ట్స్ చూపిస్తాను, చూసారా? ఓకే, అది ఏంటంటే గ్లాస్ హీటర్ ఎక్కువగా ఒక మేబీ 6 years 7 years యూజ్ చేసినట్టున్నారు ఫ్రిడ్జ్. అది ఒకసారిగా ఓవర్ హీట్ ఎక్కడం వల్ల ఆ గ్లాస్ హీటర్ అనేది బ్లాస్ట్ అయింది. దానివల్ల ఇప్పుడు డీఫ్రాస్ట్ టైమర్లో డీఫ్రాస్ట్లో పడి రిలీజ్ అవ్వలేదు. వెళ్ళేపాటికి ఎలా ఉందంటే డీఫ్రాస్ట్ టైమర్ అనేది డీఫ్రాస్ట్ మోడ్లోనే ఉంది. కూలింగ్ మోడ్లోకి మనం టర్న్ చేస్తే టర్న్ అయింది. సో డౌట్ వచ్చి హీటర్ చెక్ చేస్తే హీటర్ అనేది బ్రేక్ అయి ఉంది. సో అందువల్ల నేను హీటర్ అనేది కొత్తది తీసుకొచ్చాను. ప్రజెంట్ ఉన్న హీటర్ని నీట్గా తీసేయాలి, జాగ్రత్తగా తీయాలి. ఎందుకంటే అది బ్రేక్ అయింది కాబట్టి చేతికి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అది మొత్తం అంతా నీట్గా తీయాలి. గ్లాస్ హీటర్ అనేది పగిలిపోయింది. 2 edges కూడా స్లాట్లో గట్టిగానే ఫిట్ అయి ఉంటుంది. అది రిమూవ్ చేసుకోవాలి. అది రిమూవ్ చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది రావడానికి. ఓకే, చూసారా? ఒక సైడ్ అయితే తీసేస్తాను, ఇంకో సైడ్ కూడా లాగుతున్నాను. అది హీటర్ అనేది బాగా మొత్తం అంతా పగిలిపోయింది గ్లాస్. సో అందువల్ల కొంచెం లేట్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఫ్రిడ్జ్ కంప్రెసర్ ఆన్ అవ్వట్లేదు అంటే కనుక కన్ఫామ్గా హీటర్ కూడా చెక్ చేసుకోవాలి. హీటర్ చెక్ చేయకుండా కంప్రెసర్ పోయింది అనుకోవడం తప్పండి. టైమర్ ఒకసారి డీఫ్రాస్ట్ మోడ్లో ఉందా, కూలింగ్ మోడ్లో ఉందా చూసుకుని ఆ తర్వాత డీఫ్రాస్ట్ పోయిందా ఏంటా పోలేదా అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం ఏ పార్ట్ అనేది ఇష్యూ ఉందో చూసుకుని చేసుకోవాలండి. అయితే హీటర్ అయితే రిమూవ్ చేసేసాను. హీటర్లో ఉన్న బ్రేక్ అయిన పీసెస్ని కూడా చిన్నగా తీసేయాలి. అవి ఉంటే మళ్ళీ తర్వాత వాటర్ ఏమైనా బ్లాక్ అయినా, ఆ హోల్కి వెళ్ళి బ్లాక్ అయినా సరే వాటర్ మళ్ళీ వెనక్కి వెళ్ళాం. సో అలా డ్రైన్ అనేది బ్లాక్ అవ్వకుండా నీట్గా హీటర్ గ్లాస్ పీసెస్ కానీ, హీటర్లో ఉన్న స్ప్రింగ్ కానీ, లేదా అక్కడ ఏమైనా డస్ట్ ఉన్నా సరే అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తీయడానికి. 1-2-3 సార్లు చూసి చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. ఇదంతా కూడా టెక్నికల్గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా పెడుతూ ఉంటాను వీడియోస్. కస్టమర్స్కి ఏంటంటే కొన్ని చేయలేరు నార్మల్ పర్సన్. సో వాళ్ళు ఏంటంటే టెక్నీషియన్ చేసేటప్పుడు చూడవచ్చు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. మీకు నాలెడ్జ్గా మాట్లాడవచ్చు వాళ్ళతో. ఇది కొన్ని గ్లాస్ బ్రేక్ అయిన పీసెస్ ఇవన్నీ తీసేసి వేస్ట్ అంతా పడేస్తే నెక్స్ట్ మనం కొత్త హీటర్ అనేది ఫిట్ చేసేయచ్చు. ఓకే, అవన్నీ తీసేస్తున్నాను. ఇదిగోండి కొత్త హీటర్ అండి, గ్లాస్ హీటర్. 12 inch హీటర్ అండి ఇది. ఇందులో 11 inch, 12 inch, 13 inch కూడా ఉంటాయి.
సైజుని బట్టి. ఫస్ట్ అయితే ఒక సైడ్ అనేది లాక్ చేసిన తర్వాత రెండో సైడ్ కూడా లాక్ చేసేసుకోవాలి. అలా ఫిట్ చేసేస్తే ఈజీగా మనకి ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు హీటర్ మార్చేసామండి. ఈ హీటర్ మార్చడం వల్ల ఏంటంటే కూలింగ్ -5 degrees రాగానే డీఫ్రాస్ట్ టైమర్ ఒక 48 hours రన్ అయిన తర్వాత డీఫ్రాస్ట్ టైమర్ నుంచి హీటర్కి సప్లై వెళ్తుంది. 240 volt సప్లై రాగానే ఇక్కడంతా హీటర్ అంతా రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారా హీటర్ అనేది రెసిస్టెన్స్ చూస్తున్నాను. ఓకే, కొత్త హీటర్ వేసాక రెసిస్టెన్స్ బాగుంది అంటే హీటర్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలా చెక్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ హీటర్ అసలు బ్రేక్ అయిపోయింది కాబట్టి మీకు చెక్ చేసి చూపించలేదు. హీటర్ని అయితే కనుక ఎప్పుడైనా కానీ ఇలాగా మన గ్రామీటర్లో రెసిస్టెన్స్లో పెట్టుకుని ఇక్కడ రెసిస్టెన్స్ 2 pins కనెక్ట్ చేస్తే ఆ రెసిస్టెన్స్ వాల్యూ చూపించాలి. కొత్త హీటర్ చేంజ్ చేసాము, అంతా పర్ఫెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి కూడా చూపిస్తాను కూలింగ్ ఎలా వస్తుంది ఏంటనేది. ఫార్మేషన్ చూసారా, ఫార్మేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.